వెంకటేష్ నాయుడు తెలుగు రాష్ట్రాల్లో టాప్ పవర్ బ్రోకర్. ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. వెంకటేష్ నాయుడు గురించి బయటపడుతున్న ఒక్కొక్క నిజం, వీడు తెలుగు రాష్ట్రాల్లో హవాలా ఆపరేటర్గా, పవర్ బ్రోకర్గా, అమ్మాయిల సప్లయర్గా చెలరేగిపోయిన ఒక్కొక్క కథనం వింటూ షాక్ అయిపోతున్నారు జనం. అన్నింటికన్నా షాకింగ్, తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీల పొలిటీషియన్లతో వెంకటేష్ అంటకాగటం. మీరు ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తే వెంకటేష్ నాయుడు అనే పవర్ బ్రోకర్ హవాలా ఆపరేటర్ వైసీపీ నేతలకు మాత్రమే సన్నిహిత మిత్రుడని, జగన్తో వైసీపీ నేతలతో అతను దిగిన ఫోటోలు కనిపిస్తాయి. అదే సాక్షి పేపర్ చూస్తే వెంకటేష్ నాయుడు టీడీపీ బీజేపీ నేతలకు అత్యంత సన్నిహితుడని రుజువు చేసే ఫోటోలు దర్శనమిస్తాయి. ఇంతకీ ఈ వెంకటేష్ నాయుడు ఎవరి మనిషి? వీడు టీడీపీ వాడా, వైసీపీ వాడా, లేక తెలంగాణలో టీఆర్ఎస్ నేతలకు అత్యంత సన్నిహితుడా? ఓవరాల్గా చూస్తే వెంకటేష్ నాయుడు అనే పవర్ బ్రోకర్, హవాలా ఆపరేటర్ అన్ని పార్టీలకు సన్నిహితుడు. ఇతను వైసీపీ అధినేత జగన్తో, ఆ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో ఎంత సన్నిహితంగా మెలిగాడో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతోనూ అంతే సన్నిహితంగా ఉన్నాడు. వెంకటేష్ నాయుడు వివిధ పార్టీల నేతలతో దిగిన ఫోటోలు చూస్తే పొలిటికల్ లీడర్లకి ఇతగాడు ఎంత సన్నిహితుడో, వాళ్లతో కలిసి ఎలాంటి పనులు చేసేవాడో అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వెంకటేష్ నాయుడుతో సత్సంబంధాలు కలిగి ఉన్న అన్ని పార్టీల పొలిటికల్ లీడర్లు అతగాడితో ఉన్న తమ ఫోటోలు ఎక్కడ బయటపడతాయో అని వణికిపోతున్నారు. అంతేకాదు, టీడీపీ వాళ్లతో వెంకటేష్ నాయుడు ఉన్న ఫోటోలను వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తుంటే, వైసీపీ వాళ్లతో అతను దిగిన ఫోటోలను టీడీపీ వాళ్ళు బయటకు వదులుతున్నారు. ఫైనల్గా అన్ని పార్టీల లీడర్లు ఈ పవర్ బ్రోకర్తో అంటకాగారని స్పష్టంగా తెలుస్తోంది. వెంకటేష్ నాయుడు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ముఖ్య అనుచరుడు. మద్యం స్కామ్లో A34 నిందితుడు. 5 కోట్ల రూపాయల క్యాష్ని అతను లెక్కిస్తుండగా బయటపడ్డ వీడియో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. 2024 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి కోసం డమ్మీ నామినేషన్ వేశాడు. అందులో తన ఏడాది సంపాదన కేవలం 4,95,000 రూపాయలు మాత్రమేనని చూపించాడు. మరి 4,95,000 రూపాయలు మాత్రమే సంవత్సర ఆదాయం ఉన్న వ్యక్తి కోట్ల రూపాయలు ఎట్లా లెక్కబడుతున్నాడు? అతనికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇప్పుడు ప్రశ్న. నంద్యాలలో పుట్టి హైదరాబాద్లో పెరిగిన వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మాత్రమే సన్నిహితుడు కాదు, టీడీపీ నేతలకు, బీఆర్ఎస్ నేతలకు, బీజేపీ లీడర్లకు కూడా సన్నిహితుడే. ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటోలే ఇందుకు ఉదాహరణ. హైదరాబాద్ శివార్ ఫామ్ హౌస్లో దొరికిన 11 కోట్ల రూపాయల నగదు కూడా వెంకటేష్ నాయుడు దాచిపెట్టిందేననే వాదన ఉంది. హైదరాబాద్లో చక్రం తిప్పిన ఈ పవర్ బ్రోకర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజుకు పేపర్లలో 20 లక్షల రూపాయలు యాడ్ ఇచ్చాడు. అలాగే కవితతోనూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటపడ్డాయి. ఖరీదైన కార్లు, చార్టెడ్ ఫ్లైట్లు, హీరోయిన్లు, సెలబ్రిటీ పార్టీలు, ఇవన్నీ వీడి రోజువారీ కార్యక్రమాలు. ఇప్పుడు ఇవన్నీ బయటపడుతుండటంతో సినిమా వాళ్ళు, పొలిటీషియన్లు వెంకటేష్ నాయుడు తమతో ఉన్న ఫోటోలు ఎక్కడ బయటపడతాయోనని టెన్షన్ పడిపోతున్నారు. నా సంవత్సర ఆదాయం 5 లక్షలు, చేతిలో 10 లక్షలు మాత్రమే ఉన్నాయి అని అఫిడవిట్లో చెప్పిన వెంకటేష్ నాయుడుకి ఖరీదైన కార్లు, చార్టెడ్ ఫ్లైట్స్, పక్కనే సెలబ్రిటీలు ఎలా వచ్చినట్లు? వెంకటేష్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 2022 జనవరిలో అప్పటి ముఖ్యమంత్రి జగన్కి తాడేపల్లిలో పరిచయం చేసిన ఫోటోలు బయటపడ్డాయి. అయితే ఇటీవలే కూటమి సర్కార్ ఏర్పడ్డాక వెంకటేష్ నాయుడు చంద్రబాబు నాయుడుతో, లోకేష్తో, బాలకృష్ణతో దిగిన ఫోటోలు కూడా ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. దీన్ని బట్టి వీడు ఏ ఒక్క పార్టీకో పరిమితమైన వాడు కాదు, తెలుగు రాష్ట్రాల్లో అందరి నేతలకు సన్నిహితుడు, వాళ్ళ అవసరాలు తీర్చేవాడని అర్థమవుతోంది. ప్రధానంగా వెంకటేష్ నాయుడు వృత్తి హవాలా డబ్బుని తరలించడం, సూట్ కేస్ కంపెనీల ద్వారా వైట్ మనీని బ్లాక్గా మార్చడం, ఈ డబ్బుతో పొలిటీషియన్లకు దగ్గరవ్వటం, ఎన్నికల్లో డబ్బులు పంచడానికి కావాల్సిన హవాలా మనీని సప్లై చేయటం, ఇది వీడి ప్రధానమైన వృత్తి. పరిచయాలు పెంచుకోవటానికి సెలబ్రిటీలు, హీరోలు, హీరోయిన్లు, చార్టెడ్ ఫ్లైట్లు ఇవన్నీ వాడుతూ ఉంటాడు. ఎల్లో మీడియా వెంకటేష్ నాయుడు వైసీపీ మనిషి అని నిరూపించడానికి ప్రయత్నిస్తుంటే బ్లూ మీడియా వీడు టీడీపీ మనిషి అని చెప్పడానికి కింద మీద పడుతోంది. మొత్తానికి వెంకటేష్ నాయుడు మామూలుడు కాదు, తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీల నేతలతో అంటకాగిన పవర్ బ్రోకర్ అని
జనానికి అర్థమైంది.